బ్యాచిలర్స్‌కి సూపర్‌గా, ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అయితే ఈరోజు మన రెసిపీ అండి. అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఇది టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుందామండి. ఆ ప్యాన్‌లో 2 చెంచాల నూనె అయితే పోసుకుందాము. బ్యాచిలర్‌లు ఎక్కడ హడావుడి పడకుండా, ఏ మసాలాలు నూరకుండా ఈజీగా చేసుకోవచ్చండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎరగడ్డని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొద్దిగా మనం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఎర్రగడ్డల్ని. చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఎర్రగడ్డలు మనకు లైట్‌గా కలర్ మారాయి. నేనైతే ఇక్కడ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకుంటున్నాను అండి. హాఫ్ కిలో చికెన్‌కి అయితే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని అయితే వేసాను. చికెన్ అయితే 1, 2 సార్లు బాగా కడుక్కునేయాలి. ముక్కలు ఈ విధంగా కొట్టించి వేసుకోవాలి. ప్యాన్‌లో చికెన్ అయితే 4 పక్కల కలుపుకోవాలి మనము. ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు, ఇందులో మసాలాలు మనకు ప్యాకెట్ మసాలాలండి. బయట ఎక్కడైనా మీకు ఈజీగా దొరికిపోతాయి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే హాఫ్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి, మనం వేసిన పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం చూసారు కదా, ఎక్కడ కూడా ఏ మసాలా నూరింది కదండి. మనకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ప్యాకెట్లు అమ్ముతారు. మసాలా అయితే మనకు ఒక 50 రూపీస్లో అయితే వచ్చేస్తుంది మొత్తం ప్యాకెట్ మసాలా. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, చికెన్లో అయితే బాగా నీళ్ళు ఊరాయి కదా. ఈ నీళ్ళలోనే మనము ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అండి, అంటే రుచికి తగ్గ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ముందుగా ఉప్పు వేసామంటే మనకు నీళ్లు బయట ఊరుతాయి కదా చికెన్వి, దాంతోపాటు వచ్చేసాయి. అలా కాకుండా నీళ్ళు మనకు వచ్చేసిన తర్వాత ఉప్పు వేయడం వల్ల ఆ ఉప్పు నీళ్ళల్లో చికెన్ ఉడికితే టేస్ట్ మనకు చాలా బాగుంటుంది ఫ్రై అనేది. ఇప్పుడు చూసారు కదా, నీళ్ళు మనకు బాగా తగ్గాయి. ఇప్పుడు దీంట్లో పొడి మసాలా అయితే వేసుకుందాము. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూను గరం మసాలా, హాఫ్ స్పూన్ మిరియాల పొడి అండి. ఇవన్నీ మనకు ప్యాకెట్లో 5 రూపాయల ప్యాకెట్లో, 10 రూపాయల ప్యాకెట్లు ఈజీగా దొరుకుతాయి కదా. ఎక్కడ కూడా ఏ టెన్షన్ పడకుండా ఆ ప్యాకెట్లు తెచ్చేసామా, హాఫ్ కిలో చికెన్ తెచ్చుకున్నామా, చేసామా. ఈ విధంగా పొడి మసాలాలు వేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. పొడి మసాలాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. అలాగే దీంట్లో 1 స్పూను చికెన్ మసాలా వేసేయాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసిన తర్వాత మసాలా మొత్తం చికెన్ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టానండి. ఎందుకంటే మనం పొడి మసాలాలు వేసాం కదా, హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే కానీ మనకు తొందరగా మాడని అయితే పట్టేస్తుంది. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు ఇలాగే మనం ఫ్రై చేసుకుందాము. మసాలా అనేది చికెన్లోకి బాగా ఊరుతుంది. ఇప్పుడు దీంట్లో చికెన్ అయితే మనకు 50% ఉడికింది కదా, ఆ నీళ్ళలోనే ఇప్పుడు ఒక 50% చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ నీళ్ళు వేసి మనం ఉడకపెట్టుకోవడమే. నీళ్ళంతా వేసిన తర్వాత ప్యాన్ 4 పక్కల చికెన్ ముక్కలు బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకే విధంగా మనకు కుక్ అవ్వాలి కదా. కలర్ చూస్తేనే మనకు చాలా ఎమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ప్యాకెట్ మసాలా అయినా కూడా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత గుమ్మలాడుతూ చికెన్ అయితే బాగా ఉడుకుతుందండి. ముక్కల్ని అయితే ప్యాన్లో 4 పక్కల మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్క ముక్క అనేది మనకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది చెప్పాను కదండి, ఎలాంటి హడావుడి లేకుండా కొంచెం ఓపిక చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ చేసుకునే ఓపిక లేకుండా పాపం హోటల్కి వెళ్ళి తెచ్చుకొని తింటుంటారు. దానికన్నా ఈ విధంగా సింపుల్గా మీరే చేస్తున్నారంటే అన్ని మసాలాలు మనకు ప్యాకెట్ రూపంలో 5 రూపాయల ప్యాకెట్ రూపంలో, 10 రూపాయల ప్యాకెట్లో ఈజీగా దొరుకుతాయి కదా. ఆ మసాలా వేసే చికెన్ ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో. మనం వేసిన మసాలాని బాగా కోటింగ్లా పుట్టాయి. ఇంకా మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేస్తున్నామంటే మనకు చికెన్ అయితే సూపర్గా టేస్టీగా ఎమ్మిగా చికెన్ ముక్కలు అనేది బాగా ఫ్రై అవుతాయండి. మనం వేసిన మసాలా మొత్తం ముక్కలు బాగా కోటింగ్లా పడుతుంది. ఎక్కడ కూడా మనకు జ్యూసీగా మసాలాలు కాకుండా ఈ విధంగా మొత్తం కవర్ అయిపోయి చికెన్ లోపల మసాలాలు బాగా ఊరి టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ కదా. బ్యాచిలర్స్ కానీ ఇంకెవరికైనా కానీ సింపుల్గా చేసేయాలంటే ఎలాంటి హడావుడి లేకుండా ఈ విధంగా చేసేయండి. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.